కోల్కతా మెడికో హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది సీల్దా కోర్టు. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ ను దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు జీవిత ఖైదు ఖరారు చేసింది. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. దేశవ్యాప్తంగా కోల్కతా హత్యాచార ఘటన సంచలనం రేపింది. గతేడాది ఆగస్టు 9న ఆర్జికర్ జూనియర్ వైద్యురాలుపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జికర్ జూనియర్ వైద్యురాలుపై హత్యాచార కేసును విచారించిన సిబిఐ 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. నిందితుడు సంజయ్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. సిబిఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. ఘటనా స్థలంలో నిందితుడి వెంట్రుకలు, బ్లూటూత్ దొరికాయని సిబిఐ కోర్టుకు నివేదిక సమర్పించింది. వైద్యురాలి కేసులో సీల్దా కోర్టు నిందితుడు సంజయ్ రాయ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ సైతం సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలని పట్టుబట్టింది. కానీ సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గత నెల డిసెంబర్లో కోల్కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్షను సమర్థించే అవకాశాలు సిబిఐ సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని సిబిఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలమే సాక్ష్యమని చెప్పింది. అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్కి ఉరిశిక్షే సరైందని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సిబిఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరపు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు.
గతేడాది ఆగస్టులో కోల్కతా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగింది. రాత్రి ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం బయటపడటం, ఈ ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణామాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబీకాయి. దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కోల్కతా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్న కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించింది. కోల్కతా హత్యాచార ఘటనలో సీల్దా కోర్టు కీలక తీర్పుకు సంబంధించి మనతో ప్రజెంట్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు. నమస్తే అండి. సిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును మనం ఏ విధంగా చూడాలంటారు? అది డిసిగ్నేటెడ్ కోర్ట్స్. జిల్లా కోర్టులో కేసులు నడవవు. యాక్చువల్ గా ఈ కోర్టులను చిన్నపిల్లలు ఆడవాళ్లపై జరిగే అత్యాచారాలకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. అంటే సత్వరం విచారణ జరగాలి, జరిగిన తర్వాత నిందితులకు శిక్షలు వేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించిన కేసులు ఇవి. అందులో భాగంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయినట్టుంది ఇక్కడ. ఎందుకంటే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన హత్య అది చాలా బ్రూటల్ మర్డర్. అది ఒక డాక్టర్, దేశానికి సేవ చేయాల్సిన స్థితిలో ఉన్న డాక్టర్ ని పాశవికంగా మర్డర్ చేయడమే కాకుండా సెక్షువల్ అసల్ట్ కూడా ఆమె మీద జరిగిన సందర్భంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని నేను భావిస్తున్నాను. మరణశిక్షనే సరైన శిక్ష. ఇందులో అమాయకులు ఆడవాళ్ళ మీద అఘాయిత్యం వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో మరొకరు అటువంటి కార్యక్రమానికి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వీటిని నిరోధించలేము. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి భావించవచ్చు. కేసు నిజంగా కూడా ప్రూవ్ అయి ఉంటే కోర్టు ఖచ్చితంగా ఉరిశిక్ష విధించేదే. కేవలం యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయినట్టుగా భావిస్తుంది. అలాగే అరుణ్ కుమార్ గారు, మనం చూసినట్టయితే ఇప్పటివరకు చాలా హత్యాచార ఘటనలు జరిగాయి, బట్ కానీ ఎవరికి కానీ ఉరిశిక్ష కానీ విధించి చాలా తక్కువ. సో ఎందుకు అలా అవుతుందంటారు? అంటే ఒకరు ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఉరిశిక్ష విధిస్తే నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చాలా మంది అనుకుంటున్నారు. మనం చూసినాం అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఆధారాలను కడిగివేసే ప్రయత్నం చాలా వరకు చేసింది. స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఆధారాలను ప్రాసిక్యూషన్ కు అందకుండా చేసే ప్రయత్నంలో అక్కడ పెయింట్ వేయడము, దాని డెబ్రిస్ ను క్లీన్ చేయడము, ఇవన్నీ కూడా చూసినాం. దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సంఘటనకు పాల్పడింది అక్కడ అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఆ కేసును తప్పించాలి, అదేదో యాక్సిడెంట్ కింద జరిగింది, ఆత్మహత్య కింద జరిగింది అని చెప్పే ప్రయత్నం చేసినారు. దేశ చరిత్రలోనే ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చేసిన చర్య మొత్తం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వచ్చిన సందర్భంలో మాత్రమే అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. సంజయ్ రాయ్ ఈ కేసులో ఉన్నాడు అని చెప్పి రిమాండ్ చేయడం జరిగింది. తదనంతర పరిస్థితుల్లో దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నట్టు అన్ని మీడియా సంస్థలు, ప్రతి సంస్థ కూడా ఆరోపణలు చేసినాయి ఈ కేసులో. అంటే దొరికింది కాబట్టి
దొంగ అయిపోయాడు సంజయ్ రాయ్. మరి సంజయ్ రాయ్ తో పాటు ఎంతమంది ఉన్నారనే విషయం సిబిఐ కూడా ప్రూవ్ చేయలేకపోయింది. సిబిఐ కూడా చేష్టలు అడిగింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆధారాలను చెరిపివేయడం వల్ల ఎవరు మానవ మాత్రుడైన ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దాన్ని ప్రూవ్ చేయడం అనేది కష్టం. అది సంజయ్ రాయ్కి వరంగా పరిణమించి యావజ్జీవ కారాగార శిక్ష కింద మారింది. దట్టు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏదైతే మారిందో భారత న్యాయ సంహిత, దాని ప్రకారం పూర్తి స్థాయి లైఫ్ మొత్తం జైల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడ్డది సంజయ్ రాయ్కి. అయినా కానీ ఒక డాక్టర్ భవిష్యత్తులో దేశానికి సేవ చేయాల్సిన డాక్టర్ను నీచాతి నీచంగా మర్డర్ చేసి రాక్షసుడిగా ప్రపంచానికి పరిచయమైన సంజయ్ రాయ్కి ఉరిశిక్ష మాత్రమే సరైంది. ఖచ్చితంగా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తుండొచ్చు ప్రాసిక్యూషన్, ఉరిశిక్ష వేయాలని చెప్పి ప్రాసిక్యూషన్ వెళ్లే అవకాశం ఉంది ఇందులో. అలాగే అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఇటు సంజయ్ రాయ్ తల్లిదండ్రులు కూడా ఓన్లీ మా బాబు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని అంటున్నారు. మరి దోషులను ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు? అలాగే ఆధారాలు లేకుండా కూడా చేశారు కొన్ని. సో దీని వెనుక ఎవరి పెద్ద హస్తం ఉందనుకోవచ్చు? స్ట్రైట్ గా అందరూ మమతా బెనర్జీనే తప్పుపట్టిండ్రు. మమతా బెనర్జీ ప్రభుత్వం, అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక తెగకు సంబంధించిన, ఒక జాతికి సంబంధించిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ వస్తుంది. పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి జనాలు యువతలికి వస్తున్నా కూడా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఒక వర్గాన్ని, మెజారిటీ వర్గంపై అకృత్యాలు పెద్ద ఎత్తున ఎలక్షన్లలో చూసినాం మనం. తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా మనం చాలా వరకు చూసినాం. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ఒక వర్గానికి అన్యాయం చేయడం అనేది పూర్తి స్థాయిలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఫెయిల్ కావడమే కాకుండా ఈ కేసులో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యింది. ఆధారాలను తుడిచివేసి ఎవరినో కాపాడాలనే ప్రయత్నంలో ఖచ్చితంగా అన్యాయం చేసింది. ఒక చనిపోయిన కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి, ఒక డాక్టర్ కి మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది. అది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. అలాగే అరుణ్ కుమార్ గారు, మరి బాధితురాలి తల్లిదండ్రులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఈ కోర్టు మాత్రం తిరిగి జీవిత ఖైదు విధించింది. స్టేటే కొట్లాడుతుంది కాబట్టి తల్లిదండ్రులు అనేది నామమాత్రం అవుతారు. స్టేటే ఫైల్ చేసే అవకాశం ఉంది. ఉరిశిక్ష విధించాలని హైకోర్టుకు వెళ్లే అవకాశం, సిబిఐఏ వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సిబిఐఏ కేసు ఫైల్ చేసే అవకాశం. జీవిత ఖైదు ఇటువంటి సంఘటనల్లో సరిపోదు. పూర్తి స్థాయి భయం అనేది అప్పు చేసే వాళ్లకు కాళ్లలో వణుకు పుట్టాలంటే ఉరిశిక్షలే సరైన చర్యలు. ఉరిశిక్షను సమర్థించకున్నా కూడా, ప్రాణానికి ప్రాణం అనేది కాకున్నా కానీ, ఇటువంటి సంఘటనల్లో ఒక సమాజానికి పనికొచ్చే లేడీ డాక్టర్ ని అకృత్యం, అమానుషం, అన్యాయం, అమానవీయంగా మర్డర్ చేసిన ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు. కాబట్టి భవిష్యత్తులో మరే అమాయకురాలికి మరొకరికి కూడా ఇటువంటి జరగకుండా, వీడి ద్వారా జరగకుండా కన్ఫైన్ చేయడం అయితే అదొకటి సూక్ష్మంలో మోక్షంగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి అరుణ్ కుమార్ గారు.